నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళి. మహాపరినిర్వాణ దివస్ పురస్కరించుకొని నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత కలిగిన మహనీయుడు అంబేద్కర్ అన్న ప్రధాని. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసేందుకు అంబేద్కర్ ప్రేరణ ఇచ్చారన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి సభలు, నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. అంబేద్కర్ స్ఫూర్తితోనే స్వరాష్ట్రకాంక్ష నెరవేరిందన్న కేటీఆర్. ప్రతిష్టాత్మక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు. దేశ విదేశాల నుంచి హాజరు కానున్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో కొనసాగుతున్న అంతరాయం. హైదరాబాద్లో 69 విమానాల రద్దు. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన రైల్వే శాఖ. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నేడు చివరి వన్డే. విశాఖ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్. ఇక వార్తల్లోని వివరాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా నేడు దేశం ఆయనకు నివాళులు అర్పిస్తుంది. జాతి నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ప్రముఖులు ఈ ఉదయం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. బాబాసాహెబ్ దార్శనిక నాయకత్వం, న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన నిబద్ధత దేశానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్ అంబేద్కర్ తరతరాలుగా ప్రేరణనిచ్చారని మోదీ వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారని సీఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నివాళులర్పించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఆనంద్ బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరఫు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన చరిత్ర మన ఒక భావి తరానికి కూడా తెలవాలి అనేటువంటి అవసరం కూడా ఉన్నది. వారు ఒక రాజ్యాంగ రచయితనే కాకుండా ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రొఫెసర్గా విదేశాల్లో ఆ రోజున చదువుకొని ఈ దేశానికి ఒక దిశా నిర్దేశం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి వారి యొక్క వర్ధంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, మా కార్యకర్తల తరఫు నుంచి వారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ, వారు చూపెట్టే దారిలో మనందరం కూడా నడవాలి. భారత రాజ్యాంగాన్ని మనం. కరీంనగర్ పార్లమెంటరీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారని వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో డీడీజీ ఎన్వి రమణ, దూరదర్శన్ కేంద్ర అధికారులు, సిబ్బంది పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంబేద్కర్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. జయంతులు లేదా వర్ధంతులు మెయిన్ ఉద్దేశం నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనం ఆచరణలో పెట్టడం. అవి చాలా చాలా గొప్ప వ్యక్తుల కింద మనం ముందు గుర్తించాము కాబట్టి ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. కమ్యూనిటీ ఓరియంటెడ్ ఆర్ ఎవ్రీబడి ఈస్ అప్లిఫ్టింగ్, నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎడ్యుకేట్ ఎవ్రీబడి ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫ్రమ్ దీస్ మెసేజెస్. మన వర్క్ వాతావరణంలోకి వచ్చామనుకోండి, హౌ కమిట్మెంట్ హీ ఈస్ డన్ ఇన్ టువర్డ్స్ హిజ్ ఎసెన్స్. ఏ వర్క్ అయినా చూడండి, ఆయనకి ఏది ఇచ్చినా, లా మినిస్ట్రీ తీసుకోండి, సోషల్ రిఫార్మ్ తీసుకోండి, లేబర్ లా తీసుకోండి, లేబర్ వాట్ ఎవర్ ఎవ్రీవేర్ హీ హాస్ గివెన్ కమిట్మెంట్. సో మనకు ఈ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మన సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది ఆయన ఇచ్చిన కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో కాసేపట్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలో భాగంగా 11,33,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం పట్టణ శివారులోని సేరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ఈ సభకు హాజరు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో సదస్సు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరు కానుండటంతో అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సదస్సుకు వెళ్లే మార్గాలలో అడ్డంకులను తొలగించారు. రహదారులు కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రధానంగా తుక్కుగూడ శ్రీశైలం రహదారి మరమ్మతులు పూర్తి చేశారు. ఓఆర్ఆర్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారి పొడవునా తెలంగాణ రైజింగ్ నినాదాలతో కూడిన హోర్డింగులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలతో పాటు మహిళలు, యువత, రైతులు, మానవ వనరులు తదితర అంశాలతో కూడిన ప్రాధాన్య రంగాలను ఆయా హోర్డింగ్లతో పొందుపరిచారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజన్ తెలంగాణ 2047కి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8, 9 తేదీలలో 2 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. దేశ ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు ఆహ్వానం అందించినట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్కు అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రైజింగ్ తెలంగాణ 2047కు సంబంధించి 8వ తేదీ, 9వ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్ టార్గెట్ చేసుకుని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకుని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ మాజీ మంత్రి హరీష్ రావు రైజింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో 9,000గా ఉన్న వేతనాన్ని 27,600కు పెంచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉన్న హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం పోలీస్ శాఖ వారి సంక్షేమానికి మాత్రం గాలి కొదిలిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన మరోమారు నల్గొండ జిల్లాకు రానున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ హై స్కూల్ను మోడల్ విద్యాలయాలుగా మార్చనున్నారు. త్వరలో ఎన్జీ కాలేజ్, నాగార్జున డిగ్రీ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అడ్డంకులు తొలగించినందున ఎంజీ యూనివర్సిటీ, ఎన్జీ కాలేజ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రేపటి నుంచి గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణలో పెట్టుబడులు మరింతగా పెరగనున్నాయన్నారు. 70 సంవత్సరాల కింద నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జున డిగ్రీ కాలేజు స్థాపించబడి ఎంతోమంది మేధావులు, డాక్టర్లు, దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నత పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యి ఇప్పుడు కూడా 3,500 స్ట్రెంత్తో తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం స్పందించకపోతే ప్రతి ఫౌండేషన్తో 2 లక్షల స్క్వేర్ ఫీట్తోని వొకేషనల్ జూనియర్ కాలేజ్ కట్టించడం జరిగింది. నిన్న మొన్న బొట్టుగూడ హై స్కూల్ రెంటెడ్ బిల్డింగ్లో ఉంటే 13 కోట్లతో కట్టించింది. నేను ఇది ప్రతి ఫౌండేషన్ మీద కట్టాలని ప్లాన్ చేస్తే అప్పటి గవర్నమెంట్ స్పందించలేదు. లేఖ రాసిన జీవో ఇష్యూ చేసి ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. మీరే చూస్తున్నారు ఈ పరిస్థితి. ఇలాంటి హాల్లో క్లాస్ రూమ్లు నడుస్తున్నాయి. తప్పకుండా డిసెంబర్ 20 బొట్టుగూడ హై స్కూల్తో పాటు బీ ఫార్మసీ, లా కాలేజు, డి ఫార్మసీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు లేకుండా ఫార్మసీలో ఉద్యోగాలు బాగున్నాయి. ఫార్మా కంపెనీస్ అంటేనే తెలంగాణ హబ్ అయిపోయింది. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిడ్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. మనకి మన జీవితంలో మంచి చెడు అన్నీ తెలుసు. అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని నన్ను, ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దేని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. వార్తలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో 7 ఏళ్లుగా సర్పంచ్ లేకుండా ప్రత్యేక అధికారి పాలన సాగుతుంది. 1996లో ఏర్పడిన ఈ మేజర్ గ్రామ పంచాయతీని తెలంగాణ ఏర్పడ్డాక 2గా విభజించారు. శ్మశాన వాటిక, విజయవాడ హైవే ఎల్లంబావి పంచాయతీలో కలవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ 7 ఏళ్ల క్రితం మొదటి ఎన్నికలను బహిష్కరించారు. ఎవరూ సర్పంచ్ పోటీకి నిలబడకపోవడంతో ఎన్నికలు జరగలేదు. నిధుల రాక అభివృద్ధి కుంటుపడింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల బహిష్కరణ సరికాదని గ్రహించిన గ్రామస్తులు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. 1996లో 12వ వార్డులో
నేను ఈ కష్టం మీద ఒకటే రోజున ప్రచారం చేసి గెలిచాను. తర్వాత ఇప్పుడు సార్ మాది కొలగడం ఎల్లంబాయి 2 కలిసి ఉండే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగకుండా మేము బాయ్కాట్ చేసి ఎవరిని వేయకుండా మేము చేసిన మాకు ఉమ్మడిగా ఉండాలని ప్రయత్నం చేసినాం. స్వార్థపూరిత నాయకులు మా ఊరిని 2గా చీల్చారు. 7 సంవత్సరాల తర్వాత మాకు వచ్చింది కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటు వేసుకొని గెలిపించుకొని మా గ్రామం కుంటుపడ్డది. ఏం అభివృద్ధి చెందలేదు. 7 ఏళ్ల నుంచి మా కొయ్యలగూడెం గ్రామానికి సర్పంచి లేక డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది జరగట్లేవు. డెవలప్మెంట్ పనులు చేయాలని కోరుకుంటూ మంచి నాయకుడు రావాలనే కాన్సెప్ట్ మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా 2వ వార్డుకి అభ్యర్థిగా నేను నిల్చొని మంచి డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలని, అభివృద్ధి చేయాలనే కార్యక్రమాలు నేను తోడ్పడడానికి సహాయపడతానని నేను తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన పంచాయతీలు ఏకగ్రీవంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. మొదటి విడతలో 6 మండలాల్లో 166 పంచాయతీల్లో 33 గిరిజన పంచాయతీలు 953 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నాగ్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా నమోదయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఏకగ్రీవాలకు మొగ్గు చూపాయి. గ్రామస్తులు అభివృద్ధి కోసం ఏకగ్రీవం ఎన్నుకుంటున్నారు. ఈ సందర్భంగా రాయగూడ సర్పంచ్ పెందూర్ లక్ష్మణరావు మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకమై తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని హామీ ఇచ్చారు. గ్రామస్తుడు రమేష్ మాట్లాడుతూ అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నామని చెప్పారు. ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు వేగంగా వచ్చి అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్త గ్రామ పంచాయతీ. ఇది ఆదివాసీ గ్రామం. 280 వరకు ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఎలాంటి ఎన్నికలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో మా గ్రామస్తులందరూ ఏకతాటిపై వచ్చి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నారు. నిధులు లేక సరిగా ఇంకా అభివృద్ధి చెందలేదు. ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే దృష్టికి కానీ, ఎంపీ దృష్టికి కానీ, అధికారులకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏ సమస్యలను పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. మన ఆదివాసీ గ్రామంలో మన సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం. అదేవిధంగా చదువుకున్న వ్యక్తిని మంచి పనులు చేస్తారని, మన గ్రామానికి అభివృద్ధి చేస్తారని ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం జరిగింది. తండ్రి రోజు సిమెంట్ బస్తాలు భుజాన వేసుకుని కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూడలేకపోయిన 10వ తరగతి పిల్లాడు తన మేధస్సుకు పదును పెట్టాడు. కేవలం 5,000 రూపాయలతో ఇనుప రాడ్లు, సైకిల్ చక్రాలతో హమాలీ కార్మికుల కష్టాన్ని సగం తగ్గించే యంత్రాన్ని తయారు చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన మల్లె వెంకటేశ్వర్లు రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలకు ఎంపికై తన తండ్రి లాంటి వేలాది మంది హమాలీ కార్మికులకు ఆదర్శంగా నిలిచాడు. ఈ బుల్లి సైంటిస్ట్ ప్రతిభపై దూరదర్శన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన మల్లె వెంకటేశ్వరులు అదే గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తన తండ్రి మల్లె శ్రీనివాస్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సిమెంట్ బస్తాలు మోస్తూ వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఆ బాధ చూడలేకపోయిన వెంకటేశ్వరులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. తండ్రి ఇలా కష్టపడకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుండని అనుకున్నాడు. ఆ ఆలోచనను బయోసైన్స్ టీచర్ మేడిపట్ల కిషన్తో పంచుకున్నాడు. గురువు ఇచ్చిన సూచనలతో ఇంట్లో ఉన్న ఇనుపరాడ్లు, పాత సైకిల్ చక్రాలు, రేకులతో కేవలం 4 రోజుల్లోనే సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారీయింగ్ మిషన్ తయారు చేశాడు. కేవలం 5,000 రూపాయల ఖర్చుతో రెడీ అయిన ఈ యంత్రం ఒక్కసారిగా 50 కిలోల సిమెంట్ బస్తాను సులువుగా ఎత్తి ఎక్కడికైనా తరలించగలదు. చేతులు వాడకుండానే హమాలీ కార్మికులు ఇక నడుము నొప్పి, భుజం నొప్పి లేకుండా పనిచేయవచ్చు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో మల్లె వెంకటేశ్వరులు మాట్లాడుతూ తన తండ్రి రోజు సిమెంట్ బస్తాలు మోస్తూ వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయానని తెలిపారు. అందుకే యంత్రం తయారు చేసినట్లు చెప్పారు. ఇది ఉపయోగిస్తే హమాలీ కార్మికుల కష్టం చాలా తగ్గుతుందని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం తనకు చాలా సంతోషం ఇచ్చిందని పేర్కొన్నారు. మా నాన్నగారు హమాలీ పని చేస్తాడు. ఆయన సిమెంట్ బ్యాగ్స్ భుజం మీద వేసుకొని క్యారీ చేసే సమయంలో సిమెంట్ ఆయన భుజాలపై పడడం ద్వారా ఆయనకి ఇరిటేషన్స్ రావడం జరిగింది, బాడీ పెయిన్స్ రావడం జరిగింది. నేను ఏదో ఒకటి సొల్యూషన్ తీసుకొద్దామని మా కిషన్ సార్ బయాలజీ టీచర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఈ అడ్వైజ్ నాకు ఇవ్వడం జరిగింది. మేము దీన్ని 5,000 ఖర్చుతో 4 రోజులతో తయారు చేయడం జరిగింది. దీని పేరు సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారీయింగ్ మిషన్. ఇది సిమెంట్ బ్యాగ్స్ను ఈజీగా లిఫ్ట్ చేయగలదు, ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేయగలదు. కాంక్రీట్ మిక్స్ అయ్యే దగ్గర దీన్ని మనం డంప్ చేసుకోవచ్చు, ఎక్సెస్ సిమెంట్ని వేరే దగ్గర యూజ్ చేసుకోవచ్చు.
మేము ఈ ప్రోటోటైప్తోని డిస్టిక్ లెవెల్ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఎంపికయ్యాము. బయోసైన్స్ టీచర్ మేడిపట్ల కిషన్ మాట్లాడుతూ వెంకటేశ్వరులు చాలా ఆసక్తిగల విద్యార్థి అని తెలిపారు. తండ్రి కష్టం చూసి ఇలాంటి యంత్రం తయారు చేయాలని అనుకున్నాడని చెప్పారు. తాను కొన్ని సూచనలు ఇవ్వగా అదే స్ఫూర్తితో యంత్రం రూపొందించాడని వెల్లడించారు. గతంలోనూ తమ పాఠశాల నుంచి నేషనల్ లెవెల్ 3rd ప్రైజ్ వచ్చిందని గుర్తు చేశారు. ఈసారి కూడా రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం తమకు గర్వకారణమని తెలిపారు. సిమెంట్ బ్యాగ్ లిఫ్టింగ్ కమ్ క్యారింగ్ మిషన్ తయారు చేస్తే బాగుంటుంది అని ఐడియా డెవలప్ చేసి ఈ ఐడియాను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. స్టేట్ లెవెల్కు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా పిల్లలు వారి యొక్క ప్రతిభను కనబర్చే విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నందుకు, వారు కూడా మా యొక్క సూచనలు పాటిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యంత్రం జిల్లా స్థాయి పోటీల్లో ప్రదర్శించగా జ్యూరీ సభ్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలకు ఎంపిక చేశారు. గతంలోనూ హన్మాజీపేట పాఠశాల నుంచి ప్యాడీ ఫిల్లింగ్ మిషన్, బోండా మేకింగ్ మిషన్లతో నేషనల్ లెవెల్లో 3rd ప్రైజ్ సాధించిన చరిత్ర ఉంది. ఇప్పుడు వెంకటేశ్వరులు మళ్లీ ఆ పాఠశాలకు కీర్తి తెచ్చిపెట్టాడు. తండ్రి కష్టాన్ని చూసి బుల్లి సైంటిస్టుగా మారిన వెంకటేశ్వరులు హమాలీ కార్మికుల కష్టాన్ని సగం తగ్గించే యంత్రం తయారు చేశాడు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచాడు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కారణంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించి అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణనలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వరుసగా 5వ రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడ నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. ఇండిగో విమాన సర్వీసులు సుమారు 1000కి పైగా రద్దు అవడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్లను ఏర్పాటు చేసింది. ముఖ్యమైన 10 రూట్లలో నేటి నుంచి డిసెంబర్ 10 వరకు 37 ప్రీమియం రైళ్లకు మొత్తం 116 అదనపు కోచ్లను జత చేస్తున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 18 రైళ్లలో చైర్ కార్, స్లీపర్ కోచ్లను పెంచారు. ఇక తూర్పు రైల్వే లైన్ పరిధిలోని 3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్ల సంఖ్యను పెంచారు. ఉత్తర రైల్వే జోన్ పరిధిలోని 8 రైళ్లలో కోచ్లు, పశ్చిమ రైల్వేస్ పరిధిలోని ఢిల్లీ, ముంబై వంటి రూట్లలో కోచ్లు, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలోని సెకండ్ ఏసీ కోచ్లను అదనంగా అటాచ్ చేశారు. ఇండియన్ రైల్వేస్ తాజా నిర్ణయంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పాట్నా, కోల్కతా వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి కాస్త ఉపశమనం లభించింది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఈ అదనపు కోచ్లలో సీట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చిన రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కాగా విమానాల ధర పెంపుపై విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ఇండిగో వివాదాన్ని ఆసరాగా చేసుకుని ఛార్జీలు పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ప్రయాణ ఛార్జీలు క్రమబద్ధీకరించాలని సూచించింది. హైదరాబాద్కు వచ్చే విమానాలే లక్ష్యంగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. నిన్న ఢిల్లీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 2879కు బెదిరింపు మెయిల్ రాగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. కాగా ఈరోజు మరోసారి శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చే విమానంలో బాంబు ఉన్నట్లు ఆగంతకుడు పేర్కొన్నాడు. ఉదయం 5:25 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. CISF అధికారులు తనిఖీ చేపట్టి అనుమానాస్పద వస్తువులేమీ గుర్తించలేదు. మరోవైపు కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలోనూ బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. దీంతో అది హైదరాబాద్ రాకుండా తిరిగి కువైట్లోనే ల్యాండ్ అయింది. ఈ ఘటనలపై RGIA పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్లో పునర్నిర్మించిన ప్రైమరీ పాఠశాలను కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారికి మిఠాయిలు అందించారు. వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థులకు, వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల కాల వ్యవధిని తగ్గిస్తున్నట్లు
అమెరికా పౌర వలస సేవల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. శరణార్థులు ఆశ్రయం పొందాలనుకునే వారు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికాలో పని చేసుకునేందుకు ఉద్యోగ అనుమతి పత్రం జారీ చేస్తారు. దీనికి 5 ఏళ్ల కాల వ్యవధి ఉండేది. తాజా సవరణలతో దాన్ని 18 నెలలకు కుదిస్తున్నారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు USCIS తెలిపింది. ఇటీవల అధ్యక్ష భవనానికి సమీపంలో 2 నేషనల్ గార్డులపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోకి వలస వచ్చే వారిపై కఠిన సమీక్షలు అవసరమని భావిస్తున్న ట్రంప్ పరిపాలనా యంత్రాంగం వర్క్ పర్మిట్ల కాల వ్యవధిని కుదించే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల భారత పర్యటనను ముగించుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రష్యాకు బయలుదేరిన ఆయనకు విమానాశ్రయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వీడ్కోలు పలికారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు పుతిన్ హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అన్న నినాదంతో పుతిన్ తన భారత పర్యటనకు ముగింపు పలికారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుమతులు ఇచ్చారు. పుతిన్కు రష్యన్ ఎడిషన్తో కూడిన భగవద్గీతను బహూకరించారు. వివిధ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన పుతిన్ భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ రష్యా మధ్య పలు ఒప్పందాలు ఖరారు కాగా రక్షణ, ఇంధనం సహా అనేక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు జరిగాయి. బంగారం ధరలు నేడు కాస్త దిగొచ్చాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయలు తగ్గి 1,30,150 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు తగ్గి 1,19,300 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండిపై ఏకంగా 3,000 రూపాయలు పెరిగి 2 లక్షల రూపాయలకు చేరువవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి 1,95,000 రూపాయలుగా ఉంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి వన్డే మ్యాచ్ కాసేపట్లో విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ 2 జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సిరీస్ను గెలుచుకుంటుంది. రాంచీలోని మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రాయ్పూర్ వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు తమ సత్తా చాటుకుంది. అండర్-21 ప్రపంచ కప్లో వరుసగా 4వసారి టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. నిర్ణీత సమయంలో 2 జట్లు 2-2తో సమంగా నిలిచాయి. భారత్ తరపున కెప్టెన్ రోహిత్, సర్దానంద్ తివారీ ఒక్కో గోల్ చేశాడు. కాగా ఆదివారం జరిగే సెమీఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీతో భారత్, అర్జెంటీనాతో స్పెయిన్ తలపడతాయి. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాత్రిపూట సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నిన్న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. జోగులాంబ, గద్వాల్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. మరో వారం పాటు పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. కొమ్రంభీం జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 10.4 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిని పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 15 డిసెంబర్ 2025. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళి. మహాపరినిర్వాణ దివస్ పురస్కరించుకొని నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత కలిగిన మహనీయుడు అంబేద్కర్ అన్న ప్రధాని. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసేందుకు అంబేద్కర్ ప్రేరణ ఇచ్చారన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి సభలు, నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. అంబేద్కర్ స్ఫూర్తితోనే స్వరాష్ట్రకాంక్ష నెరవేరిందన్న కేటీఆర్. ప్రతిష్టాత్మక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు. దేశ నుంచి హాజరు కానున్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు.
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో కొనసాగుతున్న అంతరాయం. హైదరాబాద్లో 69 విమానాల రద్దు. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన రైల్వే శాఖ. భారత్ దక్షిణాఫ్రికాల మధ్య నేడు చివరి వన్డే. విశాఖ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.